కంపెనీ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును ఛాలెంజ్ చేస్తూ విజయమ్మ గారు దాని మీద అప్పీల్కి వెళ్ళారు జాతీయ కంపెనీల అప్పీలేట్ ట్రిబ్యునల్కి. దాంట్లో ఆమె చేసే వాదన ఏంటంటే ఇది అసలు కార్పొరేటెడ్ వివాదం కాదు, ఇది కుటుంబ ఆస్తి వివాదం. కాబట్టి ఈ కొనుగోళ్ళు, గిఫ్ట్ డీడ్లు వీటికి సంబంధించినవి స్థానికంగా ఉన్న సివిల్ కోర్టులో వివాదాలు పరిష్కరించుకోవలసినటువంటి పరిస్థితి ఇది. కానీ స్థానిక కోర్టులో సివిల్ వివాదాల్లో ఎటువంటి కేసులు దాఖలు చేయకుండా హక్కు లేనటువంటి కార్పొరేట్ వివాదంగా తీసుకొచ్చేసి ఇక్కడ ఎన్సిఎల్టీలో పెట్టారు. కాబట్టి దీనికి ఆ అధికారం లేదు. అది చెల్లుబాటు అవుతుందా, గిఫ్ట్ డీడ్ చెల్లదా, లేకుంటే ఆ షేర్లు బదలాయింపు చెల్లుతాయా చెల్లవా అనేటువంటి ఆ సివిల్ వివాదాన్ని నిర్ధారించేటువంటి అధికారం లేదు అనేది ఈమె యొక్క వాదన. అంతేకాకుండా ఏదైతే హైదరాబాద్ ఇచ్చినటువంటి ఎన్సిఎల్టీ ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుని కనుక అమలు జరిగితే మిగతా 90% పైగా ఉన్నటువంటి షేర్లు వివాదంలో పడతాయి, సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి దీన్ని ఈ యొక్క ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని నిలుపుదల చేస్తూ మధ్యస్థ ఆదేశాలు ఇమ్మని చెప్పేసి కోరుతా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఈ వివాదం అంతా కారణం, ప్రధానమైన కారణం చెల్లి అన్న మధ్య వచ్చినటువంటి రాజకీయ విభేదాలు. ఎప్పుడైతే ఆ రాజకీయ విభేదాలు రావటం వల్లే తల్లికి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ను కూడా మేము రద్దు చేసుకుంటాము, తల్లికి ఇచ్చిన ఆస్తి ఇవ్వము. ఎందుచేతంటే తల్లి నా దగ్గర ఉండలేదు, చెల్లి దగ్గర ఉంటుంది, చెల్లికి ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి ఈ ఆస్తి వాళ్ళకేమీ దఖలపడకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భార్య గారు ఇద్దరు వాళ్ళని చట్టబద్ధంగా వేధింపులకు గురి చేయడానికి, ఆస్తిని వాళ్ళకి దఖలు కాకుండా ఉండడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి ఒక స్పష్టమైన అంశం. అంటే ఇక్కడ ఒక అంశం సుబ్బారావు గారు, ఇది